బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొలిసారి సెక్రటేరియట్ కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. పరస్పరం అభినందించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారు. అనంతరం సచివాలయంలో తన ఛాంబర్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రేపు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. తొలిసారి సెక్రటేరియట్ కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. పరస్పరం అభినందించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారు. అనంతరం సచివాలయంలో తన ఛాంబర్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రేపు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. ఇక ఫుల్ డీటెయిల్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సెక్రటేరియట్ కి వచ్చి తన ఛాంబర్ ని చూసుకున్నట్టుగా తెలుస్తోంది, పరిశీలన చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కూడా కలిసినట్టు తెలుస్తోంది. వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? యామిని, ఈరోజు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయానికి రావడం జరిగింది. సచివాలయానికి రావడానికి ముందే పవన్ కళ్యాణ్ కు రాజధాని మహిళలు, రాజధాని రైతులు, రాజధాని గ్రామస్తులు వీళ్ళంతా కూడా ఆ ఘన స్వాగతం పలకడం జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి భారీ ర్యాలీతోటి భారీగా పూల వర్షం కురిపిస్తూ కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటూ వాళ్ళ అభిమానాన్ని చూపిస్తూ కూడా పవన్ కళ్యాణ్తో కలిసి సచివాలయం గేటు వద్దకు చేరుకోవడం జరిగింది. అలానే సచివాలయానికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన డైరెక్ట్ గా తన ఛాంబర్ ను చూడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి మొదటిసారి వచ్చిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, అలానే ఇప్పుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, వీళ్ళు ముగ్గురు కూడా 1వ నంబర్ బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు కూడా మొదటిసారిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం లభించడం జరిగింది. మంగళగిరి కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ కు రాజధాని గ్రామాల రైతులు, రాజధాని గ్రామాల ప్రజలు, రాజధాని గ్రామాల మహిళలంతా కూడా ఘనమైన స్వాగతాన్ని ఇవ్వడం జరిగింది. గతంలో రాజధాని ఉద్యమం జరిగినప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల యొక్క త్యాగాలు వెలకట్టలేనివి. మహిళల మీద జరిగినటువంటి దాడులు అన్నీ కావు. ఆ రైతులకి, మహిళలకి కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ పూర్తిగా అండగా ఉండడం జరిగింది. అలానే వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్లకు నేనున్నానంటూ కూడా తోడున్నాడు. అలానే రాజధాని ఉద్యమంలో రైతుల పక్షాన మాట్లాడారు, రైతుల పక్షాన ఉన్నారు, రైతుల పక్షాన పోరాటం చేశారు. అలానే రైతులతో పాటు మహిళలకు కూడా తన యొక్క భరోసాని ఇవ్వటం జరిగింది. వీటన్నిటికీ కృతజ్ఞతగా ఇవాళ మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ రాజధానిలో అడుగు పెడుతున్న సమయంలో ఘనమైన స్వాగతం, పూల వర్షం కురిపించే విధంగా, పూలపై ఉండే విధంగా ఆయన కాన్వాయ్ చుట్టూ పూల వర్షాలు కురిపిస్తూ కూడా ఆయనని భారీ ర్యాలీతోటి సచివాలయం వరకు తీసుకురావడం జరిగింది. సచివాలయం చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ 45 నిమిషాల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. వీళ్ళిరువురు కూడా భవిష్యత్ కార్యాచరణపై, రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి, రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి విధ్వంస పాలనపై ఎలాంటి దర్యాప్తులు చేయాలి, ఏ విధంగా ముందుకు సాగాలి, ప్రజలకి ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఎలా అందించాలి, మొదటగా చేసినటువంటి 5 సంతకాలు ఏమైతే ఉన్నాయో వానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, అలానే పవన్ కళ్యాణ్ కూడా తన యొక్క శాఖలపై ఎలా పట్టు సాధించాలి, తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను, అలానే
ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా ఎలా పట్టు సాధించాలి, వీటన్నిటి విషయాలపైన కూడా లోపల చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇరువురే మినిమం ఇప్పటికీ 40 నిమిషాల పైన కావడం జరిగింది. ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. అలానే జనసేన పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో దుర్గేష్ అలానే నాదెండ్ల మనోహర్ ఇరువురు కూడా సెకండ్ బ్లాక్ చేరుకొని వారికి సంబంధించినటువంటి ఏవైతే లాబీస్ ఉన్నాయో, ఏవైతే క్యాబిన్లు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారో వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన తర్వాత ఒకసారి వచ్చి ఆయనకి 211వ నెంబర్ ఛాంబర్ అంటున్నారు, ఆ ఛాంబర్ ని పరిశీలిస్తారని చెబుతున్నారు. అవి కూడా పరిశీలించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అలానే చూసుకుంటే బయట సచివాలయానికి బయట రాజధానిలో రైతులైతే ఘనస్వాగతం పలికారు. అలానే లోపలికి వచ్చిన తర్వాత ఆ సచివాలయంలో ఉండే ఉద్యోగస్తులు, సత్యాగ్రహంలో ఉండే పనిచేస్తున్నటువంటి వారు వీరందరూ కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూశారు. వారికి ఘనమైనటువంటి స్వాగతాన్ని పలికారు. తను అభిమాన నటుడిగా ఉన్నారు. అలానే మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంకి వచ్చారు. ఆయనకి స్వాగతం పలకాలని భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం నుంచి ఇటు సచివాలయంలోనూ సచివాలయం బయట ఒకటే పండుగ హడావుడిలా కనపడింది. వారందరూ కూడా పవన్ కళ్యాణ్ రావడంతో కేరింతలు కొట్టేటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అలానే వర్షం కొంత ఇబ్బంది కలిగించిన ఆ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా అంతా కూడా బయటే ఉండి పవన్ కళ్యాణ్ చూడటానికి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ రేపు పదవి బాధ్యతలు స్వీకరించున్నారు. పదవి బాధ్యతలు స్వీకరించే సమయానికి చూసినట్లయితే గనక ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే ఆహ్లాదకరమైన వాతావరణమే ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఇదంతా కూడా 1వ నెంబర్ బ్లాక్ సీఎంఓకి సంబంధించినటువంటి బ్లాక్. దానికి ఇరువైపులా కూడా భారీ సంఖ్యలో కూడా చేరుకొని వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. ఇలా చూస్తే సచివాలయంలో ఈ ఒక్క బ్లాకే కాకుండా అన్ని బ్లాకుల వద్ద కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలానే మొదటిసారి పవన్ కళ్యాణ్ తను ప్రభుత్వ కాన్వాయ్ తోటి, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఇటు వైపు నుంచి పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ ను పరిశీలించడానికి వెళ్తున్నారంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పూర్తిగా ఆ ప్రోటోకాల్ వారు కూడా వాళ్ళ వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇటు మొదటి బ్లాక్ ఉంటే ఇటు రెండో బ్లాక్ ఉంది. ఈ రెండింటి నుంచి కూడా అంటే మొదటి బ్లాక్ లో నుంచి రెండో బ్లాక్ లోకి వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ తన సాంబార్ ని ఒకసారి పరిశీలించాల్సినటువంటి పనున్న నేపథ్యంలో అటువైపు మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ సచివాలయంలో ఈ రోజు ఉదయం నుంచి ఒకటే ఉత్కంఠ కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ ఏ టైంకి వస్తాడు, పవన్ కళ్యాణ్ ఆ బ్లాక్ ను పరిశీలించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏ బ్లాక్ లో పవన్ కళ్యాణ్ కి సిద్ధం చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మరికొద్ది క్షణాల్లోనే పవన్ కళ్యాణ్ రెండో బ్లాక్ వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఛాంబర్స్ 211, 213, 214 ఇవి పరిశీలించే పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇవి పరిశీలించిన తర్వాత ఆయన నిర్ణయం పైన ప్రభుత్వ అధికారులు ఆయనకి ఛాంబర్ ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా దరిదాపుగా 40 నిమిషాల పాటు కూడా ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కూటమి తరపున ఎటువంటి అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏ విధంగా నెరవేర్చాలి, ఆ హామీలు నెరవేర్చడానికి ఉన్నటువంటి వనరులు ఏమిటి, అలానే ప్రభుత్వ పాలన ఎలా గాడిలో పెట్టాలి, ప్రజలకు ప్రభుత్వ అధికారులకు అలానే ఉద్యోగస్తులకు ఎటువంటి నమ్మకాన్ని ఇవ్వాలి, ఎటువంటి భరోసా ఇవ్వాలి, గత 4.5 సంవత్సరాల్లో జరిగిన దానికి డిఫరెంట్ గా ఏం చేయాలి, గతంలో ఉన్నటువంటి వాణిలో ఎక్కడైతే లోపాలు జరిగాయో, ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారో, ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి స్వచ్ఛమైన పాలన అందించడానికి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేయాలి, భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలి అనే విషయాలపైన కూడా వాళ్ళు చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చర్చిన తర్వాత పూర్తి స్థాయి నిర్ణయాన్ని కూడా వెల్లడించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన తర్వాత సెకండ్ బ్లాక్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఛాంబర్స్ ను కూడా పరిశీలించనున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.